టాలీవుడ్ డాన్స్ అసోసియేషన్ లో రచ్చ జరుగుతుంది. అసోసియేషన్ కార్యాలయం దగ్గరే పెద్ద గొడవ జరిగింది. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. చిరంజీవి సార్ గారు కూడా ఈ వీడియోలు చూసి సార్ కూడా కొంచెం ఇదైంది. సరదాగా నన్ను పిలిచారు, శేఖర్ అన్న కూడా పిలిస్తే సరదాగా మాట్లాడుకోవటం. చిరంజీవి గారు పిలిస్తే వెళ్ళాము మాట్లాడడానికి. ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. He who holds the sword is bites the sword. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే అనవసరంగా చిన్న చిన్న డాన్స్ మాస్టర్లు అందరూ గొడవ పడుతున్నారు. వీళ్ళ బాస్ దిగిండనుకో ఎవ్వడుండరు. జానీ అయినా శేఖర్ అయినా ఉచ్చ పోసుకోవాల్సిందే. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? అన్నా నువ్వు రావాలన్నా ఎయ్యి. ఓర్ని ఈడికే ఎంత సీన్ ఇచ్చారు. చెప్పండి, నేను డైరెక్ట్ చెప్తా. ఎవరికి హక్కు లేదు. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. మేబీ చూసారా చూడలేదని నాకు తెలీదు. ఆబ్వియస్లీ వచ్చిందండి వయ్యారి. నాకు ఇలాగా హార్ష్ బిహేవియర్ చేసి నేను 4-5 years లోపల పెట్టాను సార్. నేను ఏం చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను. తాము నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని మాత్రం నమ్మొద్దు. షీ ఇస్ ఎ థర్డ్ గ్రేడ్ లేడీ. నాకు ఇప్పుడు వచ్చింది ఎంకరేజ్మెంట్ ఉంది. నాకు చెప్పాలి బయట ఏం జరిగింది. చెప్పి తగలడు. నేను ఎలా భరిస్తాను సార్? అప్పుడు నేను 4 years అది ఫేస్ చేశాను సార్. థర్డ్ గ్రేడ్ లేడీ మాటలు నమ్ముతున్నాడు. పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చినట్టయింది నా పరిస్థితి. చెయ్యని తప్పుగా బ్లేమ్ చేస్తే ఎంత బాధగా ఉంటుంది చెప్పు. అదే లైఫ్. మనం మూవ్ ఆన్ అయిపోయి ముందుకెళ్ళిపోవాలి తప్ప ములుగుతూ కూర్చోకూడదు. అందుకే నాకు పెయిన్ తెలుసు. నేను ఎలా సఫర్ అయ్యాను. 4 years తర్వాత కేసు పెట్టిన తర్వాత 6-7 months ఎలా సఫర్ అయ్యాను నాకు తెలుసు. You cheater! హరాంజాదే! ఏ పాపం తెలియని మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? అన్యం పుణ్యం తెలియని ఆడపిల్లలతో ఆడుకుంటావా? ఛీ! ఆ పెయిన్ తెలుసు కాబట్టి నేను ఈరోజు ఈసీ మెంబర్స్ కి హెల్ప్ చేయడానికి వచ్చాను సార్. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. మిస్టర్ షేక్ జానీ బాషా అసిస్టెంట్ 2 assistants ఓన్లీ బీట్ చేయడానికి వచ్చారు సార్. అది మీడియాలో ఉంది. ఇప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ మధ్య జరుగుతుంది. ఆల్కాలకే పడట్లేదు. అందుకని ఫెడరేషన్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏదో ఓటింగ్ పెట్టాలి చేయాలంటే మేము వాళ్ళు వచ్చి వీళ్ళు మాట్లాడేది నచ్చక వెళ్ళిపోయారంట, బాయ్కాట్ చేసి. ఒక్క నిమిషం ఆగండి సార్. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్ సార్. అసలు ప్రాబ్లమే నువ్వు. కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్ళింది. విభేదాలకి ఎంత కారణం ఎవరు అనుకుంటున్నారు? కారణం ఎవరంటే తప్పు ఎవరిదని మాకు తెలియదండి. అది తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. వాళ్ళే మేము రావని బాయ్కాట్ చేస్తే మేము వెళ్ళి ఓటేస్తాం. కరెక్ట్ కాదనిపించింది మాకు. ఎవరు తప్పు అనేది తీసుకోండి. తప్పు చేసిన వాళ్ళకి క్షమించండి. తప్పు చేసిన వాళ్ళకి క్షమించి వాళ్ళకి శిక్ష చేయండి. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఏదో మనసంతా నో యూస్. వాడు విండండి. ఏదైతే శేఖర్ మాస్టర్ గారు నేను అని చెప్పి ఏదైతే చెప్పారో అదంతా ఫేక్. సారీ యువర్ ఆనర్, వీడిని నమ్మకండి యువర్ ఆనర్. వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. ఎప్పటికీ శేఖర్ అన్న నాకు బ్రదర్, చాలా మంచి వ్యక్తి. ఓకే, భాను మాస్టర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. అందరూ మంచి వాళ్ళం మేము. నువ్వు మంచిదానివే, నేనే లంగోని. బీబీ చూడి అండ్ అవన్నీ విన్ అయిపోయిన తర్వాత
ఎలా వేరే వాళ్ళకి సమ్మానం చేస్తున్నా నాకు కూడా సమ్మానం చేద్దామని అనుకుంటున్నారంటే నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇమ్మీడియట్లీ మిస్టర్ షేక్ జానీ బాషా కాల్ చేసి ఆ అమ్మాయి నా మీద కేసు పెట్టి మీరు ఎలా వెళ్ళి అమ్మాయికి సపోర్ట్ చేస్తారు? ఇది ప్రొఫెషనలా పర్సనలా సార్? చిరంజీవి సార్ గారు కూడా ఈ వీడియోలు చూసి సార్ కూడా కొంచెం ఇదైంది. ఈరోజు షూటింగ్ దగ్గర సరదాగా నన్ను పిలిచారు. నేను చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. శేఖర్ అన్న కూడా పిలిచి సరదాగా మాట్లాడుకోవటం, ఇది చిరంజీవి గారు పిలిస్తే వెళ్ళాము మాట్లాడడానికి. రెండు కూర్చోండి అన్న, ఈ లోపు సార్ అంటే టీ ఇవ్వండి. శేఖర్ అన్న వచ్చాడు, నేను కలుసుకున్నాను, మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం, హ్యాపీగా మంచి మాట్లాడుకున్నాం, సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం, అవి చేసుకున్నాం. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద. కొట్టుకున్నారు, యుద్ధం అనేది రాంగ్. ఇది చిరంజీవి గారు జానీ మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారు కూర్చొని భోజనం చేస్తున్నాం ఈరోజు మధ్యాహ్నం. ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword, he'll bite the sword. యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్న గొడవకి కారణం ఏంటంటే, లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్ ఏదైతే జరిగిందో, ఎవరి ఆధ్వర్యంలో, లేబర్స్ కమిషన్ ఆధ్వర్యంలో అండ్ మన ఫెడరేషన్ పెద్దల ఆధ్వర్యంలో జరిగి ఫైనల్గా తీసుకున్న డిసిజన్స్ ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ఈ పోలింగ్ జరుగుతూ ఉంది. సో ఇంతమంది డాన్సర్స్ దాన్ని వ్యతిరేకిస్తున్నా కానీ దాన్ని ఆపకుండా ఇది కొనసాగింపు జరుగుతూ ఉంది. సో నేను అదే ఆపాలని అందరము ట్రై చేస్తున్నాం. మీరు తీసుకుంటున్న డిసిజన్స్ కానీ, మీరు వెళ్ళే పద్ధతి కానీ, అది చాలా డాన్సర్స్కి లైఫ్కి ఫ్యూచర్లో అది ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలా చేయొద్దు. దీన్ని కనుక మనం ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున చాలా ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుందని చెప్పేసి కేవలం దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏంటి